దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును కాక. క్రీస్తునందు ప్రియ దేవుని బిడ్డలారా, ప్రభు అయిన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో మీ అందరికీ ఈ ఉదయకాల శుభములు తెలియచేయచ్చు ఉన్నాను. ఈ దినమంతయు మీకు మీ కుటుంబానికి దీవెనకరముగాను ఆశీర్వాదకరముగాను దేవుడు అనుగ్రహించాలని మీ కొరకై ప్రార్థిస్తూ ఉన్నాను. నేటి దినము కొరకు ఏర్పాటు చేయబడిన దేవుని వాక్యము హెబ్రీ పత్రిక 9వ అధ్యాయం 15వ వచనం. మొదటి నిబంధన కాలములో జరిగిన అపరాధముల నుండి విమోచనము కలుగుటకై ఆయన మరణము పొందినందున పిలువబడిన వారు నిత్యమైన స్వాస్థ్యమును గురించిన వాగ్దానమును పొందు నిమిత్తము ఆయన క్రొత్త నిబంధనకు మధ్యవర్తి అయి ఉన్నాడు. ప్రియులారా, నేటి దినము కొరకు ఏర్పాటు చేయబడిన ధ్యానాంశము మధ్యవర్తి. దేవుని బిడ్డలారా, మన దేవుడు ఎంతో రోషము గల దేవుడు. ఆయన మహిమను మరెవ్వరికీ ఇవ్వడు. అయినా పరిశుద్ధ గ్రంథంలో మధ్యవర్తి అయిన ఒక్క యేసు ప్రభుని ద్వారా తప్ప మరెవరి ద్వారా ప్రార్థించినట్టు మనం గమనించలేం. ప్రియులారా, దేవుడు ఒక్కడే, దేవునికిని నరులకును మధ్యవర్తియు ఒక్కడే. ఆయన క్రీస్తు యేసు నరుడు. మరి ఎవని వలనను రక్షణ కలుగదు, ఈ నామముననే మనము రక్షణ పొందవలెను. కానీ ఆకాశం క్రింద మనుష్యులలో ఇయ్యబడిన మరి ఏ నామమున రక్షణ పొందలేము. దేవుని బిడ్డలారా, ప్రధాన యాజకుడైన యేసు ప్రభు దేవుని కుడి పార్శ్వమున కూర్చుని నిత్యము మన కొరకు విజ్ఞాపన చేస్తూ ఉన్నాడు. అలాగే మన ప్రార్థనలో పరిశుద్ధాత్ముడు మనకు సహాయం చేస్తాడు. పాత నిబంధన కాలంలో ప్రజలందరి కొరకు ప్రధాన యాజకుడు విజ్ఞాపన చేసేవాడు. క్రొత్త నిబంధనలో మన నూతన ప్రధాన యాజకుడు మన కొరకు నిత్యము విజ్ఞాపన చేస్తూ ఉన్నాడు. అందును బట్టి మనం దేవునికి వందనాలు చెల్లింపబద్ధులమై ఉన్నాం. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాన్ని దీవించునుగాక. ఆమేన్. ప్రార్థన. పరిశుద్ధుడైన తండ్రి, ప్రేమ కలిగిన ప్రభువా, మీ పరిశుద్ధ నామమునకు వందనాలు నాయన. రాత్రంతయు కాపాడి సంరక్షించి సుఖనిద్రను మాకు దయచేసి మా జీవితంలో మరి యొక్క నూతన దినమును మీరు మాకు ప్రసాదించినందులకే స్తోత్రాలు. ఈ దినమంతా కూడా మీ సన్నిధి మాతో ఉంచండి. మీ ప్రసన్నత మాకు అనుగ్రహించండి. మా పనులలో, ప్రయాణములలో, పరిచర్యలో మీరే తోడై ఉండండి. దేవా, ఎగ్జామ్ రాస్తున్న 10th క్లాస్ బిడ్డల కొరకు ప్రార్థిస్తున్నాను. ఇంతవరకు మీరు తోడుగా ఉన్నారు. వారికి కావలసిన జ్ఞానాన్ని, వివేచన, జ్ఞాపక శక్తిని బిడ్డలకు దయచేయండి. దేవా, అనేక మంది ఆయా ఎగ్జామ్స్ రాస్తున్నారు, సిద్ధపడుతున్న వారు ఉన్నారు. వారందరికీ కావలసిన సహాయమును మీరే అనుగ్రహించమని వేడుకుంటూ ఉన్నాం. నేటి దినాన పుట్టినరోజు, పెళ్లి రోజు జరుపుకుంటున్న బిడ్డలను దీవించండి. నూతన ఆశీర్వాదములతో వారిని నింపండి. అనుదినము ఈ ప్రాతకాలపు ధ్యానములు వింటున్న ప్రతి కుటుంబాన్ని ఆశీర్వదించమని ప్రార్థన చేస్తూ ఈ దిన దీవెనల చేత నింపమని యేసు నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్.